చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులతోని బిడ్డ మాట్లాడలేని పరిస్థితి ఉందా? ఈరోజు ఇంత స్పీడ్ యుగంలో ఇంకా ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఈ యుగంలో తండ్రికి లేఖ రాయడం ఏంది? ఇదంతా ఒక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఒక చిత్రగుప్తుడు ఉంటాడు వాళ్ళ టీంలో. అతను కనబడాడు, ఎవరికి తెర వెనుక ఉంటాడు. మెంబర్ ఆఫ్ లేస్ పార్లమెంట్లో ఉండి కదా, వాళ్ళ మామ అవుతాడు, మరేం అన్న అవుతాడు. అతని పేరు సంతోష్ రావు. ఇదంతా ఎప్పుడైతే నోటీసులు వచ్చినాయో, కాళేశ్వరం పైన నోటీసులు వచ్చినాయో, ప్రజలను తప్పుదోవి పట్టించి కేసీఆర్ చాలా అమాయకుడు, లేక కేటీఆర్ అమాయకుడు, లేక హరీష్ రావు అమాయకుడు, తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మండి, ఇదంతా కాళేశ్వరంలో ఎవరితోనో మాట్లాడించింది మా గౌరవ సీఎం గారు మామగారు కూడా మాట్లాడిండు. కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో మాట్లాడేటప్పుడు రండి చూపెడతాం ఎట్లా అందులో అవినీతి జరిగిందో. ప్రతి ఒక్కటి విజిలెన్స్ అనేది ఉట్టిగా రాలేదండి. అందులో అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు. తర్వాత ఆ టీంలో మంచి రిటైర్డ్ జడ్జి ఉన్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో చూపెడతారు, 100% చూపెడతారు. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక లేఖను తెరపైకి తెచ్చిండ్రు. లేఖ తెరపైన తెచ్చి ఏంటంటే మళ్ళీ పబ్లిక్ నుండి సింపతి పొందాలి. ఎందుకంటే